గుడ్ మార్నింగ్. లీగల్ రైట్ ఛానల్కు స్వాగతం. నేను రాజావుల హైకోర్టు అడ్వకేట్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సివిల్ జడ్జి ఎగ్జామినేషన్కు సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎగ్జామినేషన్కు రాయాలంటే ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ గైడ్ లైన్స్ కొన్ని సుప్రీంకోర్టు ఈరోజే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా సివిల్ జడ్జి అంటే అందరికీ జడ్జి పోస్టుకు రావాలనేటటువంటి ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అది ఒక అత్యున్నతమైన పోస్టు, మంచి సోషల్గా మంచి రెస్పెక్ట్ ఉన్నటువంటి పోస్టు. ఈ మధ్య కాలంలో నేను చాలా కోర్టులలో చూస్తున్నాను, యంగ్ ఉమెన్ సివిల్ జడ్జెస్గా ఉంటున్నారు. ఉమెన్లో కూడా ఎక్కువ మంది జడ్జెస్ కావడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. దానికి తోడు నేను ఈ లీగల్ ప్రొఫెషన్కి రాకముందు, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయకముందు సివిల్ సర్వీసు అంటే ఏపీపీఎస్సి, యూపీఎస్సి లాంటి ఎగ్జామ్స్కు టీచ్ చేసేవాడిని. ఆస్పిరెంట్స్కు గైడెన్స్ ఇచ్చేటటువంటి వాడిని. నాది రాజాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైస్ ఐఏఎస్ అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నా స్టూడెంట్స్ లాయర్లుగా కనిపించడం, లేదంటే నా స్టూడెంట్స్ సెక్షన్ ఆఫీసర్లుగా కనిపించడం, లేదంటే నా స్టూడెంట్స్ జడ్జెస్గా కూడా కనిపించడం అనేటటువంటి నేను అక్కడక్కడ చూసినటువంటి అంశం. అయితే ఈరోజు ఏం చేంజ్ వచ్చింది ఇక్కడ అంటే, సుప్రీంకోర్టు రీస్టోర్స్ 3 years minimum legal practice requirement for entry level civil judges, says appointment on fresh law graduates has led to the many problems. లా గ్రాడ్యుయేట్స్ ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్స్ను తీసుకోవడం వల్ల అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతో దానికి 3 సంవత్సరాలు, కనీసం 3 సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇది వచ్చినటువంటి కేసు ఏంటి అంటే, ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రిట్ పిటిషన్ నెంబర్, మనకు ఇక్కడ రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ నెంబర్ 1022/1989. సో దీని ప్రకారము మనకు ఈ జడ్జిమెంట్ అనేటటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇందులో సుప్రీంకోర్టు ఒక 8 గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎగ్జామినేషన్ రాయడానికి, జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్ రాయడానికి, సివిల్ జడ్జ్ ఎగ్జామ్ రాయడానికి సుప్రీంకోర్టు ఒక 8 గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 గైడ్ లైన్స్ లో మనం చూస్తే, ద సుప్రీం కోర్ట్ టుడే డెలివర్డ్ ఇట్స్ వర్డిక్ట్ ఆన్ ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది మినిమమ్ ఆఫ్ 3 years ఆఫ్ లీగల్ ప్రాక్టీస్ షుడ్ బి reinstated as qualifying condition for the candidates aspiring to enter into the judicial services at the level of civil judges. సివిల్ జడ్జి ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి. చాలా మంది సివిల్ జడ్జిగా వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉంటాము, లీగల్ యాప్ చూస్తే మనకు లీగల్ సర్వీసెస్ యాప్ ఒకటి ఉంటుంది, ఈ కోర్ట్స్ యాప్. ఈ కోర్ట్స్ యాప్లో చూస్తే మన కేసు వచ్చిన టైంలోనే పిఓ ఆన్ ట్రైనింగ్ అని ఉంటుంది. పిఓకు ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే సర్వీసెస్ లేకుండా, ప్రాక్టీస్ లేకుండా సివిల్ జడ్జిగా అవ్వడం అనేటటువంటి దాని మీద ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ తరహా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏ బెంచ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, ఈయన చీఫ్ జస్టిస్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మైస్, జస్టిస్ కే వినోద్, అంటే 3 benches judge. We hold that 3 years of minimum practice requirement to appear for civil judges junior division exam is restored. సివిల్ సర్వీస్ జూనియర్ ఎగ్జామ్, సివిల్ జడ్జెస్ జూనియర్ ఎగ్జామ్ రాయాలంటే కనీసం 3 సంవత్సరాల కాల పరిమితి, 3 సంవత్సరాలుగా అడ్వకేట్గా ఉండాలి. ద కోర్ట్ ఫ్రేమ్డ్ 8 issues. నేను ఇంత ముందుపై చెప్పాను, 8 issues ఫ్రేమ్ చేసింది. ఆన్ ఫస్ట్ ఇష్యూ, ద కోర్ట్ ఎగ్జామిన్డ్ వెదర్ ద 10% quota reserved for the promotion to higher judicial services through the limited department competitive examination, that is LDCE ఎగ్జామ్ ద్వారా ఒక 10% మెంబర్స్ ను ప్రమోట్ చేస్తారు. అవుట్ టు బి రీస్టోర్ ద ఒరిజినల్లీ రికమెండెడ్ 25% రికమెండ్ చేస్తే దానికి 10% చేయడం. ద కోర్ట్ హెల్డ్ ఇన్ అఫర్మేటివ్ అండ్ డైరెక్టెడ్ కోటా బి రీస్టోర్డ్ టు 25% యాజ్ పర్ ద ఎర్లియర్ రికమెండేషన్ మేడ్ ఇన్ ద 2022 జడ్జిమెంట్. 2022 జడ్జిమెంట్లో 25% ఇవ్వడం అనేది జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇష్యూ వచ్చినప్పటికీ, కన్సర్న్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపియరింగ్ ఇన్ ద జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ద కోర్ట్ రూల్డ్ దట్
minimum qualifications shall include 3 years of the legal service. Accordingly, the court directed to the rules be amended to reflect this requirement. The second issue ఏంటంటే eligibility criteria for appearing in the judicial service examination. దానికి 3 years minimum ఎక్స్పీరియన్స్ అనేది అవసరం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇష్యూస్ 3 and 4 మనం 3-4 ఇష్యూస్ విషయానికి వస్తే రిలేటింగ్ టు ప్రమోషన్ ఫర్ ది మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఇన్ ద సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ క్యాడర్, ద కోర్ట్ హెల్డ్ దట్ 10% ఆఫ్ ది పోస్ట్ షెల్ బి ఎన్మార్క్డ్ ఫర్ ప్రమోషన్, దేర్ బై ఎనేబులింగ్ యాక్సిలరేటెడ్ కెరీర్ ప్రోగ్రెస్ ఫర్ ద డిజర్వింగ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. దీనికి 10% ప్రమోషన్కి ఇవ్వడం జరిగింది. అడ్రసింగ్ ఇష్యూ 6, మనము 6 ఇష్యూ విషయానికి వస్తే ద సూటబిలిటీ టెస్ట్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అబ్జర్వ్ దట్ నో స్ట్రైట్ జాకెట్ ఫార్ములా కుడ్ బి లెట్ డౌన్ అండ్ దట్ రిలవెంట్ అథారిటీ మస్ట్ కన్సిడర్ ఏ రేంజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ పర్ఫార్మెన్స్, నాలెడ్జ్, ఇవన్నీ అంటే డైరెక్ట్గా కాకుండా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి అనేటటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ రిగార్డింగ్ ది 7th ఇష్యూ, వెదర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ లీగల్ ప్రాక్టీస్ బిఫోర్ ది అపియరింగ్ ఫర్ ద జుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్ షుడ్ బి రీస్టోర్డ్, ద కోర్ట్ ఆన్సర్డ్ ఇన్ అఫర్మేట్. ద బెంచ్ నోటెడ్ దట్ the earlier removal of the requirement had led to the practical challenges. It emphasized the necessity of a prior court exposure before the assuming judicial officer. Judicial officer గా వచ్చే ముందు, అంటే judicial officer ను మనము PO అంటాం, ప్రాసిక్యూషన్ ఆఫీసర్ గా వచ్చే ముందు కనీసం ఒక 3 సంవత్సరాలు వాళ్ళు లా గ్రాడ్యుయేట్స్ గా ప్రాక్టీస్ చేస్తే, అడ్వకేట్స్ గా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. దిస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద క్యాండిడేట్స్ ఈజ్ ఎక్స్పోజ్ టు వర్కింగ్ విత్ ద కోర్ట్. అప్పుడే కోర్టుతో వాళ్ళకు ఒక పరిచయం ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కోర్టులో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీఆర్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద హై కోర్ట్స్ దట్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఈజ్ నెసెసరీ. సో దిస్ ఈజ్ ద 7th one. And the court clarified required 3 years of the legal practices shall be calculated from the date of the enrollment of the bar council and not from the date of the passing of the AIBE. యాక్చువల్లీ ఇక్కడ కోర్టు ఏం చెప్తోందంటే AIBE ఎగ్జామినేషన్ రాసినప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ అనేటటువంటి జరుగుతుందో ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి 3 సంవత్సరాలు అనేది మనకి ఇక్కడ క్లియర్గా. Additionally, a certification from the principal district judge shall be mandatory to validate the candidate's practice. ప్రాక్టీస్ను వ్యాలిడేట్ చేయాలంటే, వీళ్ళు ప్రాక్టీస్ చేశారా 3 సంవత్సరాలు లేదా అనేది వ్యాలిడేట్ చేయాలంటే కనీసం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ దగ్గర నుంచి వ్యాలిడేట్ సర్టిఫికేషన్ అనేది కావాలి. ఇది ఇన్ కేస్ ఆఫ్ ప్రాక్టీస్ బిఫోర్ ద హైకోర్ట్, ద సర్టిఫికేషన్ మస్ట్ బి ఎండోర్స్డ్ బై ద సీనియర్ అడ్వకేట్ విత్ మినిమమ్ ఆఫ్ 10 years అవుట్స్టాండింగ్. 10 years హైకోర్టులో 10 years ప్రాక్టీస్ చేసినటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర తీసుకున్నా సరిపోతుంది ప్రాక్టీస్ చేసినట్లుగా. అంతేకాకుండా ద కోర్ట్ ఆల్సో ఇష్యూడ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్. ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ షల్ అమెండ్ ది సర్వీసెస్ రూల్స్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టు రీస్టోర్ 25% రిజర్వేషన్ కోటా. All high courts and the state governments shall reserve the 10% of the post for the accelerated promotions in the civil judge లో 10%. అంతేకాకుండా ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో చెప్పినటువంటి వాటిలో 3rd one, వేర్ నో రూల్స్ ఎగ్జిస్ట్ ఫర్ ప్రమోషన్ టు హయ్యర్ క్యాడర్, ఫ్రెష్ రూల్స్ షెల్ బి ఫ్రేమ్డ్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్. అయితే ఇదంతా ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఎప్పటి నుంచి అంటే మే 20వ తేదీ. ఇది మే 20 నుంచి ఈ జడ్జిమెంటు అప్లికేబుల్ అవుతుంది. మే 20 కన్నా అంటే ఈ రోజు కన్నా ముందు ఏవైతే సివిల్ జడ్జి ఎగ్జామ్స్ లేదంటే జుడిషియరీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయి ఉంటుందో దానికి ఈ 8 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పీల్ అవ్వవు. కాబట్టి సివిల్ జడ్జెస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఇది ఒక ముఖ్యమైనటువంటి గమనిక. రెండోది, వాళ్ళు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా కోర్టు రూల్స్, కోర్టు రెగ్యులేషన్స్, కోర్టు వాళ్ళకు అనుభవం ఉంటుంది, కోర్టు అనేటటువంటిది వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది.
సడన్ గా జడ్జి అయిపోయి కోర్టుకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ రెగ్యులేషన్స్ ను చేయడం జరిగింది. దాన్ని గమనించాలని మనవి చేసుకుంటున్నాను.